మంచిది. ఈ పూట దేవుడు కొన్ని విషయాలను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ పూట ఏం నేర్చుకోవాలి, అసలు ఏం వినాలి అని మీకుంది. ఈ పూట నా బిడ్డలకు ఏం నేర్పించాలి అని నాకుంది. కానీ సూటిగా ఒక విషయాన్ని ఈ పూట మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏమిటి అంటే, బిడ్డల విషయంలో ఈ పూట బిడ్డల విషయంలో మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. అంటే తాను బిడ్డలను తను తల్లి కానీ తన తండ్రి కానీ ఎలా పెంచాలి, ఎలా పెంచితే వారు దేవుని యందు ఉంటారు, లేకపోతే లోకంలో ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు, భౌతికంగా ఉంటారు అన్న విషయాలను మనం ఈ పూట జాగ్రత్తగా జ్ఞానం చేద్దాం. ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటయ్యా అంటే, ఇక్కడ దేవుడు బలవంతుడి చేతిలో బాణము వంటి వాడిగా ఉండాలన్న విషయాన్ని విన్నాం. చెప్పండి, బలవంతుడి చేతిలో బాణము వంటి వారిగా ఉండాలంటే ఎవరు వారు బాణముగా ఉండేవారు? ఏమండి, యవ్వన కాలములో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు బలవంతుడి చేతిలో బాణము. నేను అంటాను, ఆ బలవంతుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆ బలవంతుడు ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసుక్రీస్తు ప్రభు చేతులకి నీ బిడ్డలను అప్పగించాలని వాక్యంలో రాయబడి ఉంది. అంటే దేవుడి చేతులకి మనము ఎవరిని అప్పగించాలి? బిడ్డలను. అంటే నీ కుటుంబమే దేవుడి చేతులకి అప్పగింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడి చేతులకి అప్పగించవచ్చు, లేదా మనం వదిలేస్తే అపవాది చేతులకి అప్పగించవచ్చు. ఇప్పుడు నిర్గమకాండం ఒకసారి తీయండి. నిర్గమకాండము 2వ అధ్యాయము ఒకసారి 8-9 వచనాలు ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము. ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చి ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పింది. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మోషే తల్లిని పిలిచి ఇక్కడ ఫరో కుమార్తె తన బిడ్డను చేతికి అప్పగించి అంటుంది, నా కొరకు ఈ బిడ్డను పెంచు. ఆమేన్. హల్లెలూయా. నా కొరకు ఈ బిడ్డను పెంచు అన్న మాటను మనం వింటున్నాం. నేను అంటాను, ఐగుప్తు దేనికి సాదృశ్యమయ్యా? లోకానికి సాదృశ్యం. ఐగుప్తు లోకానికి సాదృశ్యం. అంటే నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను లోకంలో ఉన్న వారి చేతులకి అప్పగిస్తే లోకంలో ఎదుగుతారు, దేవుని చేతులకి అప్పగిస్తే చెప్పాలి దైవికంగా ఎదుగుతారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు నా కొరకు నీ బిడ్డను పెంచన్న మాటను వింటున్నాం. దేవుడి కొరకు నీ బిడ్డలు పెరగాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన బిడ్డలు ఎవరి కొరకు పెరగాలి? మాటకి మనం అంటాం, అయ్యా నా బిడ్డ దేవుడి కొరకు ఎదగాలి, నా బిడ్డ దేవుడి కొరకు పని చేయాలి, నా బిడ్డను దేవుడి కొరకు అప్పగించుకోవాలనుకుంటున్నాను, దేవుడి కొరకే పని కొరకే వాడబడాలనుకుంటున్నాను అని మనం ఎన్నో మాటలు అంటాం. కానీ ఇక్కడ అంటున్న మాట, ఇదిగో నా కొరకు పెంచు. ఈ ఐగుప్తు అంటే లోక సంబంధమైన మాట ఇక్కడ మనం వింటా ఉన్నాం. హల్లెలూయా. అయితే నీ బిడ్డను ఒకవేళ లోకానికి వదిలేస్తే లోక సంబంధమైన విషయాల్లో ఎదుగుతారు. ఒకవేళ దేవుని చేతులకి అనగా బలవంతుల చేతిలో బాణమని విన్నాం కదా, అంటే బలవంతుని చేతులకి అప్పగించబడితే దేవుని కొరకు ఎదుగుతారు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు అందరికీ ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసా? నా బిడ్డలు ఎలా పెరగాలనుకుంటాం? మంచిగా ఎదగాలి, మంచిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, లోకముగా కాక ప్రభు కొరకు బ్రతకాలి అని ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి ఆలోచన చేస్తారు. ఈరోజు ఎంతమంది బిడ్డలు దేవుని కొరకు బ్రతుకుతున్నారు, ఎంతమంది బిడ్డలు లోకం కొరకు బ్రతుకుతున్నారు అని అడిగితే ఎంతమంది జీవితాలలో, కొన్ని జీవితాలలో మనం చూస్తే, కొన్ని జీవితాలు మనం ఆలోచన చేస్తే లోక సంబంధమైన విషయాల్లో ఎదిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వారిని చిన్నప్పటి నుండి మనం ఏం చేస్తాం చెప్పాలి? చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తామండి? దేవుళ్ళో ఎదగాలి కాబట్టి ఏం నేర్పిస్తాం చెప్పాలి? వాక్యమును నేర్పిస్తాం. అయితే ఆ వాక్యాన్ని విని వారు ఆ వాక్యానుసారంగా ఒకవేళ నడకుండా ఒకవేళ లోకంలో ఎదిగితే ఒక తల్లి మాట ఒక తండ్రి మాట మనం వినేటప్పుడు ఏంటో తెలుసా? అయ్యా మీరు ఎప్పటికైనా మారతారని ఎదురు చూస్తున్నాను,
ఎప్పటికైనా దేవుడు పని చేస్తారని ఎదురు చూస్తున్నాను. అయితే దేవుడు వాక్యం ఏమంటే తెలుసా, నీ కుమారుడైన నీ కుమార్తె చిన్నవాడిగా ఉన్నప్పుడు వాడికి ఏం నేర్పించాలి? దేవుని వాక్యమును నేర్పించాలి. అప్పుడు ఆ త్రోవ నుండి వాడు ఏమవుడు? తొలగిపోడు అని అంటుంది. ఆమె చెప్పను. హల్లెలూయా. ఇప్పుడు చిన్న వయసు నుంచి ఒకవేళ దేవుని వాక్యాన్ని నేర్పిస్తే వారు తొలగిపోరంటుంది. ఎందుకంటే వాక్యం అనే భయం వారికి ఉంటుంది. ఏముంటుంది? కొద్ది దూరంగా ఉండాలి. వాక్యం అనే భయం వాళ్ళకు ఉంటుంది. ఏముంటుంది చెప్పాలి? వారికి వాక్యం అనే భయం ఉంటుంది. ఎవరికి వాక్యం అనే భయం? ఎవరైతే దేవునిలో వారు ఎదగటానికి ప్రయత్నం చేస్తారో వారికి వాక్యం అనే భయము, అంటే నేను అంటాను దేవుని అనే భయము వారికి ఉంటుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన బిడ్డలను ఒక్కొక్కసారి మనమే లోకానికి అప్పగించేస్తామండి. లోకానికి అప్పగించటం అంటే ఏంటి? అబ్బే లేదండి, నా బిడ్డలు ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు అని అంటాం కదా. అంటే నీ కుటుంబంలో నీ బిడ్డలు నీ క్రమంలో ఉండరు. నువ్వు క్రమాన్ని పాటిస్తావు, నీ బిడ్డలు క్రమాన్ని పాటించలేరు. నువ్వు క్రమముగా బ్రతుకుతావు, నీ బిడ్డలు క్రమముగా బ్రతకలేరు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఇంకా తెలియదు కదండి, చిన్నవారు కదండి, వారికి నేర్పించాలి కదండి అని మనం అంటూ ఉంటాం. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే చిన్నవాడిగా ఉన్నప్పుడే దేవుని మార్గమును వాడికి చూపించు. అప్పుడు ఎదిగిన తర్వాత ఆ మార్గమును వాడు తొలగిపోవడం చెప్పరే. హల్లెలూయా. ఆ మార్గము నుండి వాడు ఏమవుడు? తొలగిపోడు. ఎందుకంటే నా కొరకు పెంచమని ఏమంటుందంటే సాతాను పిలుస్తూ ఉంది. నా కొరకు ఎదగాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నీ బిడ్డలు ఎవరి కొరకు ఎదగాలి? దేవుని కొరకు, దేవుని బిడ్డలుగా ఎదగాలి అని ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఉండేదే. కానీ ఈరోజు నేను అడుగుతున్నాను, ఆ రీతిగా నడవాలంటే ముందు నీ బిడ్డలకు నువ్వేం నేర్పిస్తున్నావు? వాళ్ళు ఎలా నడుస్తూ ఉంటే అలా వదిలేస్తూ ఉన్నామా? వారు ఎలా ప్రవర్తిస్తుంటే అలా వదిలేస్తున్నామా? ఇంక వీరి మాట వినరులే. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, సరిగ్గా మాట వినరు, వీరు అర్థం చేసుకోరు అని మనం అంటాం కదా. చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుని మాటలు వారికి తెలియాలి. ఆమె చెప్దామా? హల్లెలూయా. చిన్న వయసులో నుండి వారికి దేవుని మార్గము తెలియచేయకపోతే వారు నచ్చినట్లుగా వారు ఎదిగేస్తారండి. లోకంలో సాముతుంది, మొక్కగా ఉన్నప్పుడు వారిని ఏం చేయాలండి? పెద్ద అయిన తర్వాత, ఆ మొక్క మానయిన తర్వాత ఏటి కావాలితే అటేది వంగుతుందా? ఆ మొక్క నీకు ఎలా కావాలన్నా అది నాటేటప్పుడు ఎలా నాటావో ఆ మొక్క అలాగే చెప్పాలి ఎదుగుతుందని. మొక్క మీరు ఎలా నాటితే దాన్ని వంకరగా నాటారనుకో అది వంకరగానే ఎదుగుతుంది, నిబ్బరంగా నాటారనుకో నిబ్బరంగా ఎదుగుతుంది. ఒకవేళ నిబ్బరంగా నాటినా అది వంకరగా ఎదుగుతుంది అనుకో, ఎదిగే సమయం దానికి ఒకవేళ కర్ర కట్టి తాడు పెట్టి కడితే అది మళ్ళీ తిన్నగా ఎదుగుతుంది. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే దానిని అప్పుడు మాత్రమే సరి చేయగలవండి. ఇంక ఎదిగిన తర్వాత దానిని నువ్వు నేను కాదు, నరికేయడం తప్ప. హల్లెలూయా. ఏమండి, ఇంక నీవు నేను దాన్ని సరి చేయలేవు. సరి చేయాలి అంటే ముందు నీ చేతుల్లో ఆ మొక్క ఉన్నంత వరకు చేయాలి. ఆ మొక్క ఎదిగిపోయి మానైపోయింది అనుకోండి, మనం ఏమీ చేయలేం. మీ బిడ్డల విషయంలో కూడా, మీ కుటుంబ విషయంలో కూడా దేవుని వాక్యమును వారికి సమృద్ధిగా ఇప్పుడే తెలియచేయాలి. దేవుని వాక్యము వారికి తెలియకపోతే ఈరోజు లోకంలో ఎంతమందిని చూస్తలేదు? ఈరోజు లోకంలో ఎంత భయంకరంగా యవనస్తులు ఎదుగుతూ ఉన్నారో తెలుసా అండి? ఈరోజు లోకంలో యవనస్తుల్ని భయంకరముగా అపవాది వాడేస్తూ ఉంది. ఇదిగో నా కొరకు పెంచన్నట్లుగా వారు అపవాది కొరకు ఎదుగుతున్న వారు ఎంతమందిని మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఈరోజు నువ్వేం చేయగలుగుతున్నావు ఒక తల్లిగా, ఏం చేయగలుగుతున్నావు ఒక తండ్రిగా అంటే దేవుని కొరకు తయారు చేయాలని అనుకుంటున్నాను. కానీ తయారు చేసే విషయంలో ఒక ఫెయిల్ అయిపోతున్నామో జాగ్రత్త. నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకునే విషయంలో ఒకవేళ ఫెయిల్ అయిపోతున్నామో చూసుకో జాగ్రత్తగా. వాక్యమును బట్టి నువ్వు ఆలోచన చేయగలిగితే ఆ వాక్యము ఏమంటుందంటే వారు చిన్న వయసులో ఉన్నప్పుడే వాక్యమును వారికి చెప్పాలి, చూపించాలని చెప్పండి. చూపించాలి అంటే నడిపించాలి. ఆమేన్. ఆ నడిసే త్రోవలో వారు తొలగిపోరండి. దేవుని వాక్యమును వారికి ఇచ్చి, ఇదిగో ఒకవేళ తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తావు, ఒకవేళ వారు ఏదైనా ఆ సమయాన్ని పాడు చేసుకుంటే నువ్వు సమయాన్ని పాడు చేస్తున్నావు, ఒకవేళ వారు ఫోన్తో గడుపుతున్నావు, ఒకవేళ వారు వ్యర్థమైన వాటితో గడిపితే నువ్వు వ్యర్థమైన వాటితో ఉంటున్నావు అని ఒకవేళ నీ పిల్లలకి నీవే చెప్పకపోతే మొక్క ఎటెళ్తే అటు వెళ్ళిపోయినట్లుగానే ఉంటుంది. అది సరి చేయలేం. దాన్ని సరి చేయాలంటే నువ్వు చెప్పాలి. ఏం చేయాలండి? ఎవరికి చెప్పాలి? కుటుంబంలో ఒక తల్లిగా ఒక తండ్రిగా మీకున్న బాధ్యతను బట్టి పిల్లల విషయంలో ఏం తీసుకోవాలా? ఒక బాధ్యతను తీసుకోవాలి. ఆమె చెప్పండి.
ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టని వెడల కట్టువాడు ప్రయాస ఏంటిది? ఒక కుటుంబం కొరకు దేవుడు మాట్లాడుతున్న మాట అండి. దేవుడు అంటున్నాడు ఒక కుటుంబాన్ని ఆయన కట్టాలి. ఒకవేళ నేను ప్రయాసపడితే ఆ ప్రయాస వ్యర్థమే. నీ కుటుంబంలో ఒకవేళ దేవుడు లేకపోతే, దేవుడు ఉంటే నీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు లేకుండా మనం ఎంత ప్రయాసపడినా నీ ప్రయాస వ్యర్థం అంటుంది. చెప్పాలి, మన ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఎవరు ఉండాలండి? ఏం చెప్పరేమి, నీ ఇంటిలో దేవుడు ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు ఎవరు కడతారంట? యెహోవాయే. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. చూడండి కింద ఏమనుంది, ఇంకా కింద చదువుకుంటూ వెళ్దాం ఒకసారి. నాకేం కనిపించలేదు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థము. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. చెప్పండి, యెహోవా పట్టణాన్ని, పట్టణం అంటే ఏంటి? నీ కుటుంబం. ఇప్పుడు ఇల్లు అనగా ఒక వ్యక్తి అయితే, పట్టణం అనగా నీ కుటుంబము. ఆమేన్ చెప్పాలి. నువ్వు తిరిగే ప్రాంతము కావచ్చు, దానికి ఒకవేళ దేవుడి కాపుదల లేకపోతే, ఆ పట్టణానికి కాపుదల లేకపోతే పట్టణం పాడవుతుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కుటుంబం పాడవుతుందని అర్థం. చెప్పాలి, పట్టణం అంటే ఏంటండి? మన ఇల్లు. ఆమేన్. హల్లెలూయా. దానికి ఒకవేళ వాడు ఆ కాపు కాయవాడు మేల్కొని ఉన్న యెహోవా గాని కాపు కాయకపోతే వాడి ప్రయాస ఏంటి? వ్యర్థమే. కాబట్టి నువ్వెంతగా ఉన్నా నీ కుటుంబం పట్ల యెహోవా ప్రయాస ఉండాలి. అంటే దేవుని ప్రయాస ఉండాలి. అంటే దేవుడు నీ ఇంటిలో ఉండాలి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఒకవేళ మన ఇంటిలో ఉంటే ఏంటంట? మన కుటుంబానికి మేలని చెప్పండి, ఆశీర్వాదం చెప్పండి, దినదినము దేవుని సన్నిధిలో దేవుడి చేతిలో ఉంటామని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చేతిలో నువ్వు వాడబడాలని దేవుడి ఉద్దేశం. బలవంతుడి చేతిలో బాణములా ఉండాలంట. ఎవరు? ఏమండి? యవ్వన కాలములో ఉన్నవారని రాయబడి ఉంది కదా. యవ్వన కాలములో ఉన్నవారని వాక్యము ఎందుకు రాయబడిందంటే, ఈరోజు లోకములో యవ్వనస్తులుగా పిలువబడుతున్న వారు ఎంతో మంది లోక సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన ఆశలు, భౌతిక సంబంధమైన ఆశలు, పనికిరాని వ్యర్థమైన క్రియలలో ఈరోజు ఎంతో మంది యవ్వనస్తులు పాడైపోతున్నారండి. యవ్వనస్తుడు తప్పక త్రొట్టులు వెళ్తాడని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకంటే సాతానుడు తప్పక వాడేది ఎవరయ్యా అంటే, ఎందుకంటే వాడు ఎలా ఉండాలంట? దేవుడి చేతిలో బాణం, దేవుని చేతిలో ఆయనకు పనికొచ్చే పాత్రగా ఉండాలన్నది ఉద్దేశం. కాబట్టి దానినే పాడు చేయాలన్నది ఎవరిది? చెప్పాలి, సాతానుడు. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న భౌతిక సంబంధమైన వ్యసనాలు, ఈ లోకములో ఉన్న భౌతిక సంబంధమైన క్రియలు నీ ఎదుట చాలా జాగ్రత్తగా కనిపించుంటారు. మీ ఎదుట చాలా నమ్మకంగా యథార్థంగా కనిపించుంటారు. ఒకవేళ వారు ఈటిగా ఉన్నారు, వారు ఎలాగున్నారు, ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారు మనం చూసేటప్పుడు భయం అనిపిస్తూ ఉంటుందండి. చిన్న చిన్న వయసు, చిన్న చిన్న పిల్లలే భయంకరమైన వ్యసనాలకి ఈరోజు అలవాటు అయిపోయి భయంకరమైన బానిసలుగా మారిపోయి ఏంటి, లోక సంబంధమైన ప్రతి ఆశలోనే ఈరోజు పిల్లలు ఏమవుతున్నారండి? పాడైపోతున్నారు. ఎంతమంది తండ్రులని, ఎంతమంది తల్లిని చూస్తా వారి గుండెలు బాదుకుని ఏడుస్తున్న వారిని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారు మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయలే, అది ఎదుగుతున్నా, వంకరగా ఎదుగుతున్నా ఏం చేశారండి? సరేలే దాని సమయం వచ్చేసరికి నిబ్బరం అయిపోద్దని అనుకున్నారు. అవదు. అది ఏ రీతిగా ఎదగటం మొదలుపెట్టిందో ఆ రీతిగానే అది ఎదుగుతూ ముందుకు వెళ్ళిపోతుంది. కానీ దానిని మధ్యలోని మళ్ళీ అది సమానముగా రాదండి. అమ్మో హల్లెలూయా. ఏమండి? అందును బట్టే చిన్నప్పటి నుంచి నీ కుటుంబం కొరకు, లేకపోతే నీ బిడ్డల విషయంలో వాక్యాన్ని జాగ్రత్తగా నేర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని కొరకు నీ కుటుంబం ఎదగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని కొరకు నీ ఇల్లు కట్టబడాలి. హల్లెలూయా. ఏమండి? అందరికీ ఒక తీర్మానం ఉంది. ఏంటయ్యా? దేవుని చేతిలో నేను కూడా ఉండాలని. ఆమేన్. హల్లెలూయా. దేవుని కొరకు నేను ఉండాలి, దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుని పని నేను చేయాలి అన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ చెయ్యగలుగుతున్నారా అని అడుగుతాను నేను. చేయగలుగుతున్నామా? దేవుని పని చేసేవారుగా నువ్వు తయారు చేయగలుగుతున్నావు, నీ కుటుంబాన్ని తయారు చేయగలుగుతున్నావు, నీ బిడ్డలు తయారు చేయగలుగుతున్నావు, నీ భర్తను తయారు చేయగలుగుతున్నావు, నీ కుటుంబంలో ఉన్న నీ వ్యక్తిని నువ్వు దేవుడి పని కొరకు తయారు చేయగలుగుతున్నామా ఈరోజు? చెప్పండి.
మనకి నచ్చినట్టుగా మనం బ్రతికేస్తూ నచ్చినట్టుగా మనం జీవించేస్తుంటే ఏం చేస్తామండి? చెప్పాలి. చేద్దాంలండి దేవుడి పని, ఇంకేముంది, బోల్డ్ సమయం ఉంది. ఎప్పుడుంది బాబాయ్ కాలే, ఇంకా దేవుడి పని చేయడానికి ఎంత సమయం ఉంది? ఎప్పుడు చేస్తామండి దేవుడి పని? అయ్యా ఎప్పుడు చేస్తారు దేవుడి పని? వయసు ఎంత అయిపోయాక మనం ఏం చేయలేం. వయసు ఉండగానే దేవుడి పని చేయాలి. చేయాలంటే చిన్నప్పటి నుండి దేవుని వాక్యంలో వారు ఎదగాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఏం చేయాలండి? వారు చిన్నప్పటి నుండి దేవుడి వాక్యాన్ని నేర్పించాలి. నేర్పించకపోతే అన్నాను, ఆ మొక్క నచ్చినట్లుగా ఏం చేస్తుంది? ఎదుగుతా ఉంది. తర్వాత మనము మొక్క రబ్బలు నరకగలమేమో కానీ దాన్ని సరి చేయలేము. హల్లెలూయా అండి. రబ్బలు నరకగలం ఒకవేళ, కానీ దాన్ని మనము సరి చేయలేం. మీకు విషయం తెలుసా? చిన్న బిడ్డలు మన బిడ్డల కొరకు మన బిడ్డల్ని చేతిలారా ఒక తల్లి ఒక తండ్రి పాడు చేస్తారు. ఇదేంటండి? కన్న తల్లి కన్న తండ్రి ఎలా పాడు చేస్తారు? కన్న తల్లి కన్న తండ్రి ఎలా పాడు చేస్తారు అని మీరు నన్ను అడిగితే నేను ఒక విషయం చెప్తా. ఒక బిడ్డ తరచుగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిలోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ వచ్చేవాడు. వాడు తల్లి పిలిచింది, ఎందుకు రా నువ్వు అత్త మన ఆ ఇంటికి వెళ్తున్నావు అని అడిగింది కొడుకుని. అడిగితే కొడుకు అన్నాడు కదా, ఆ బిడ్డ అన్నది కదా, అక్కడికి వెళ్ళి కాసేపు అలా ఆడుకుని ఆంటీతో అలా అంకుల్తో ఆడుకుని వస్తున్నాను అని చెబితే ఈమెమందో తెలుసా? వద్దు, వెళ్ళకూడదు, వారు మంచివారు కాదు అంది. వారు మంచివారు కాదు అంది. ఆ తర్వాత ఆ బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేశాడు. ఆ తర్వాత అలా తరచుగా తిరుగుతూ ఉంటుంటే, రైట్ రా, అయితే మా ఇంటికి రావటం ఎందుకు మానేసావు అని చెప్పాలి. ఎవరు అడిగారు ఇప్పుడు? ఆంటీ అంకులు అడిగారు. అడిగితే వీడేమన్నాడు తెలుసా? ఏమంటాడు ఇప్పుడు? మీ ఇంటికి మా అమ్మ వెళ్ళొద్దు అందంటే, ఎందుకు వెళ్ళొద్దు అంటే మీరు మంచోళ్ళు కాదంట. ఇప్పుడు బిడ్డల బ్రెయిన్ ఎవరు పాడు చేస్తారు? బిడ్డలో ఒక ఆలోచన ఎవరు పాడు చేస్తారంటే తల్లిగా తండ్రిగా మనం ఎందుకు పాడు చేస్తామండి? నీ ఇంటిలో నువ్వు ఎవరి కొరకన్నా మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు వారు మంచిది కాదని నువ్వు చెప్పావు, వాడికి అబద్ధం ఆడటం చేతగలదు. ఎందుకంటే చెప్పండి, చిన్నపిల్లలు మనం ఏమంటాం? వారు దేవునితో సమానులని అంటాం కదా. చిన్నపిల్లలు అబద్ధం ఆడటం చూసామండి ఎక్కడన్నా? చిన్నపిల్లలు అబద్ధం ఆడరు, వారికి అబద్ధం ఆడటమే రాదు. ఇప్పుడు మనమే చిన్న చిన్న విషయాల్లో వారిని అబద్ధాలు ఆడిస్తూ ఉంటాం. ఏంటో తెలుసా? ఒకవేళ ఫోన్ వచ్చిందని మీకు, మీరు ఆ ఫోన్ ఎత్తకూడదు. అప్పుడు ఏం చేస్తారు? ఆ ఫోన్ ఎత్తి చెప్పాలి, మన పిల్లల చేతికి ఇచ్చి ఆ ఫోన్ మనం ఏమంటాం? లేవని చెప్పు, ఎక్కడికి వెళ్ళని చెప్పు, వాష్రూమ్కి వెళ్ళని చెప్పు, బాత్రూమ్కి వెళ్ళని చెప్పు అని అంటాం. ఎవరు అబద్ధం ఆడించారు ఇప్పుడు నీ పిల్లలతో? చెప్పాలి, ఒక తల్లి తండ్రినా? అంటే పిల్లలను మొట్టమొదట వాళ్ళ ఆలోచన పాడు చేసేది ఎవరయ్యానంటే తల్లి తండ్రినండి. ఎందుకంటే వీరు మాట్లాడే ప్రతి మాట వారు హృదయంలో ముద్రపడిపోతూ ఉంటాయి. వారికి అబద్ధం ఆడటం చేత కాదు, కానీ అబద్ధం ఎవరు ఆడిస్తారంటే వెళ్ళి ఆడిస్తారు. అబద్ధం ఆడమని చెబితే ఏం చేస్తారు వీడు? చెప్పాలి, అబద్ధం ఆడతాడు. ఇప్పుడు ఎవడో అప్లోడ్ ఉన్నాడండి, వాడు వచ్చి ఆరను కొట్టాడు. ఆరను కొడితే ఏమన్నాడు తెలుసా? లోపలికి వెళ్ళాడు, అరే మీ బాబు ఉన్నాడా పిల్ల అన్నాడు. ఈడు అప్లోడ్, ఈడు పరిగెట్టుకుని లోనికి వెళ్ళిపోయాడు. మళ్ళీ పరిగెట్టుకుని లోనికి వచ్చాడు, అరే మీ బాబుని పిల్ల అంటే లేడండి అన్నాడు. లేడంటే వీడు రా ఉన్నాడేమో చూడు అంటే లేడని చెప్పమన్నాడండి అన్నాడు. ఏమన్నాడు? లేడని చెప్పమన్నాడండి అన్నాడు. ఎవరు అబద్ధం ఆడిచ్చారండి ఇప్పుడు? చెప్పాలి, వాడికి తెలియదు పాపం. ఎందుకంటే ఒరే మీ డాడీని పిలువ అన్నాడు, వీడు వెంటనే పరిగెట్టుకుని వెళ్ళాడు వాళ్ళ డాడీని పిల్లగా. వాడేమన్నా తెలుసు లోపల, నీ లేదని చెప్పరా అన్నాడు వీడు. వీరెవరయ్యా? చెప్పాలి, వీరికి స్వార్థాన్ని, వీరికున్న ఆలోచన చిన్న పిల్లల మీద రుద్దేస్తూ ఉంటారండి కొంతమంది. అలా రుద్దేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుడే అబద్ధాలు ఆడటం నేర్చుకుంటారు, తప్పు చేయటం నేర్చుకుంటారు. చెప్పాలి, లోకములో ఉన్న విషయాలన్నీ వీరు నేర్చుకుని వారికి చూశాడండి. వీడు పాపం ఏమేం చేశాడంటే డాడీని పిలవాలని లోనకి వెళ్తే పిలిచిన వెంటనే వాడు బయటకు వచ్చి ఉంటే వీడికి అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు వీడే అన్నాడు లోపల లేనని చెప్పరాను, కాబట్టి లోపల లేడని చెప్పడానికి వీడు అబద్ధం ఆడాడు. అక్కడ నుండే వాడు ఏం చేశాడు? అబద్ధాన్ని ప్రారంభం చేశాడు. ఒక విషయాన్ని చెప్తాను. ఒక కొడుకు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? సెంట్రల్ జైల్లో ఉన్నాడు. వాడిని చూడటానికి తల్లి తండ్రి వచ్చారు. ఎవరిని చూడటానికి? సెంట్రల్ జైల్లో ఎవరైతే ఉన్నారో వాడిని చూడటానికి తల్లి తండ్రి వచ్చారు.
వచ్చిన వెంటనే మనల్ని వెంటనే చూడనివ్వరు, తెలుసా మీకు? చూడనివ్వరు. ముందు బయట మాట్లాడి ఇలా ఎవరు వచ్చారో వారితో మాట్లాడతాం, వాళ్ళకి ఇష్టం ఉంటేనే మాట్లాడిస్తారు, లేకపోతే బయటకు పంపేస్తారు. అయితే వెళ్ళి మీరు ఇక్కడే ఉండండి అని వెళ్ళి అందులో ఉన్నవారు జైలు రైలు లోపలికి వెళ్ళి, మీ తల్లి మీ తండ్రి వచ్చాడు చూడటానికి, నిన్ను పిలవమంటారంటే వద్దన్నాడు. ఇదేటయ్యా నువ్వు, కన్న తల్లి కన్న తండ్రి ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూడడానికి వస్తే ఏమంటున్నావు? చూడను, వెళ్ళిపోమానండి అన్నాడు. ఎందుకు వెళ్ళిపోమంటుందంటే, వారు ఒకవేళ నా కళ్ళ ముందు ఉంటే నేను ఇప్పుడే వాడిని చంపేస్తానన్నాడు. వారందరూ చూసి అంటూ ఉన్నారు, ఎంత మూర్ఖుడు, ఇంత మూర్ఖుడు కాబట్టి వీడు ఎక్కడున్నాడు అని చుట్టుపక్కల ఉన్న వారు అందరూ తిడుతున్నారు. తిడతా ఉంటే అందులో ఒకడు అన్నాడు, రేయ్ ఎందుకురా అంత భయంకరంగా తిడతా ఉన్నావు, నువ్వు కన్న తల్లిని, నీకు జన్మ ఉండదురా, నువ్వు ఇలాగవుతారు అలాగవుతావురా అని నచ్చినట్టుగా తిడతా ఉంటే, అసలు నేను ఎందుకు వాళ్ళని చూడన్నానో తెలుసా నీకు? చెప్తాను, కూర్చో, ఇటురా అని చెప్పి వాడికి ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లి టీవీ చూస్తూ ఉన్నదంట. ఆ టీవీ చూసే సమయంలో కొడుకు ఒక గ్లాస్ తీసుకొచ్చాడు వెండిది. ఏం తీసుకొచ్చాడు? ఒక గ్లాస్ తీసుకొచ్చాడు వెండిది. అరే ఇది ఎక్కడదరా అని అడిగింది. అడిగితే పక్క ఆంటీ గారి ఇంట్లో దొరికిందమ్మా అన్నాడు. అంటే వేరే కొట్టు, ఏం తెచ్చావు? మంచి గ్లాస్ తెచ్చావురా, ఈసారి దేనికంటే ఏదైనా పెద్దది ఉంటే తీసుకురానిదంట. ఆ వెండి గ్లాస్ని ఇంట్లో పెట్టి జాగ్రత్తగా మళ్ళీ 2-3 రోజుల తర్వాత వెళ్ళి, అంటే ఒక్కొక్కటి ఆ ఎండు గ్లాసు నుంచి ఒక్కొక్కటి ఇంకా భయంకరమైన దొంగగా మారిపోయాడు వాడు. ఈమెమో కుటుంబమేమో రిచ్గా అయిపోతూ ఉంది, వాడేమో దొంగగా మారిపోయాడు. వారు పోలీసులు పట్టుబడ్డాడు, తీసుకెళ్ళి ఊరి శిక్ష విధించారు వాడికి. అప్పుడు వాడు అంటున్నాడు, ఆ ఎండి గ్లాస్ తెచ్చినప్పుడు మా అమ్మ నన్ను దవడమే కొట్టుంటే, ఒక 10,000 రూపాయలు నేను దొంగతనం చేసినప్పుడు మా నాన్న నన్ను కొట్టుంటే, ఈరోజు నేను ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి కాదండి. ఇక్కడ నేను ఈ క్షణము ఈ ఉరి శిక్షకి కారకుడు అవటానికి కారణమే నా తల్లి నా తండ్రి. ఆ జైలర్ ఏడుస్తున్నాడు ఇప్పుడు. ఎందుకని? చిన్న తప్పు బిడ్డ చేస్తా ఉన్నప్పుడు దానిని మనం ఏం చేయాలి? చెప్పాలి. సమర్థించేవారిగా ఉంటే పిల్లల జీవితాలు ఇలాగే పాడవుతాయండి. చూసారా, కన్న తల్లిని కన్న తండ్రిని చంపడానికి ఎందుకు ముందుకు వచ్చాడంటే, వాడు అసలు ఏమార్తమే వెనకాడలేదంటే ఎందుకు తెలుసా? చిన్న వయసులోనే వాడు చేసిన తప్పును వారు గద్దించి ఉంటే, వాడు ఒక ఉద్యోగమో, వాడు ఒక వ్యాపారస్తుడో, వాడి జీవితాన్ని కొనసాగించి ఈ భూమి మీద ఒక మంచి పేరు ఉండేదిగా, ఆ సొసైటీలో మంచి ఉన్నతమైన స్థితిలో ఉండేవాడుగా. వాడు అలా లేకపోవటానికి కారణం ఎవరంటే ఆ తల్లి ఆ తండ్రి అని అన్నాడు వాడు. ఈరోజు మీ బిడ్డలు ఇలా ఉండకూడదండి. ఈరోజు మీ బిడ్డల పక్షమున అంటే మీరు మాట్లాడేది ఏది ఒక అబద్ధమైన, ఒక తప్పైనా, ఒక పొరపాటైనా నీ బిడ్డల ఎదురుగుంటా కూడా మనం మాట్లాడకూడదు అని అర్థం దీనికి. హల్లెలూయా. ఏం చేయకూడదండి? మన బిడ్డల ఎదురుగుంటా నీ భవిష్యత్తు కొరకు, నీ జీవితం కొరకు ఏ విషయాలలో నువ్వు మాట్లాడుతుంటావు, ఇలాంటి విషయాలలో మనం మాట్లాడకుండా మన బిడ్డల విషయంలో ఉంటే ఏమవుతుందంట? ఆ బిడ్డల జీవితాలు బాగుంటాయి, వారి భవిష్యత్తులు బాగుంటాయి. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. లేకపోతే ఏమవుతారయ్యా వీరు? ఏమవుతారంటే సమాజానికి పనికిరాని వారిగా మారిపోతారు, పనికిమాలిన వారిగా మారిపోతారు. కాబట్టి నీ కుటుంబాన్ని నీవే సరి చేయాలంటే, దేవుని చేతిలో బాణముగా వారు వాడబడాలంటే చెప్పండి, దేవుని చేతులకు వారికి అప్పగింపబడాలి. ఆమె చెప్దాం హల్లెలూయా. ఈ ఐగుప్తు స్త్రీ ఏమంటుందంటే, నా కొరకు తయారు చేయి. దేవుడు అంటున్నాడు, నీ బిడ్డను నా కొరకు తయారు చేయి. ఎవరి కొరకు తయారు చేద్దాం? లోక సంబంధంలో లోకంలో ఉన్న వ్యక్తి అడుగుతూ ఉంది, అపవాది, నీ బిడ్డను నా కొరకు తయారు చేయి అని అడుగుతూ ఉంది. దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీ బిడ్డను నా కొరకు తయారు చేయి. ఎవరి కొరకు నీ బిడ్డను ఇస్తావు? ఎవరి కొరకు నీ బిడ్డను తయారు చేస్తావు? ఎవరి పని కొరకు నీ కుటుంబాన్ని వాడేటట్టు చేస్తావు? అంటే చిన్న వయసులో ఉన్న బిడ్డలకు మనం ఏం నేర్పించాలండి? ఇప్పుడు మంచి అనేది ప్రతి ఒక్కటి నేర్పించాలి. ఆమేన్. చెప్పండి. అబద్ధములు, పనికిరాని వాటిని. ఇప్పుడు కొంతమంది తల్లి, కొంతమంది తండ్రులు ఏం చేస్తారంటే, వాళ్ళు టీవీ చూస్తా వీరు ఏమంటారు తెలుసా? నువ్వు బైబిల్ చదువు, నువ్వు ప్రార్థన చేయి అంటారండి. నిజం, అలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. వీరేమో టీవీ చూస్తూ ఉంటారు, ఏదో నచ్చినవి చూస్తూ ఉంటారు, నచ్చిన వాటికి వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేయాలంటే టీవీ చదువు, బైబిల్ చదువు. వీళ్ళ మీద ఏ ఆత్మ పని చేస్తుందో అదే ఆత్మ వారి బిడ్డల మీద కూడా పని చేస్తుంది. హల్లెలూయా. చెప్పాలి. తల్లి మీద తండ్రి మీద పనిచేస్తున్న ఆత్మ
వారు బిడ్డల మీద కూడా పనిచేయదు. అందుకే తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ మీద ఏ ఆత్మ పని చేస్తుందో, అంటే నువ్వు దేని విషయంలో పని చేయాలి? ఇప్పుడు దేవుని పని విషయంలో, ప్రార్థన విషయంలో, బైబిల్ చదివే విషయంలో, దేవుడి కొరకు కష్టపడే విషయంలో, దేవుడి కొరకు పని చేసే విషయంలో ఒకవేళ నువ్వు ఉండగలిగితే నీ బిడ్డలు కూడా అదే రీతిగా ఉంటారు. మనము భౌతిక సంబంధమైన విషయాల్లో ఆలోచిస్తూ, పనికిరాని విషయాల కొరకు ఆలోచిస్తూ, చెడ్డవాటి కొరకు చూస్తూ, పనికొచ్చే పని మన పిల్లలతో చేపించాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఎందుకు చేస్తారు వారు? ఎందుకు చేయాలి వారు? నువ్వేది చేస్తున్నావో, నువ్వేది చూస్తున్నావో, నువ్వేది చేయాలని ఆలోచన చేస్తున్నావో అదే ఆత్మ నీ బిడ్డల మీద పని చేస్తుంటుంది. కాబట్టి మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటేనే మన బిడ్డలను చెప్పాలి ఆత్మీయంగా ఎదిగేటట్టు చేయగలమండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కువ సమయం దేవునితో గడిపితే నీ బిడ్డలు కూడా ఎక్కువ సమయము, నువ్వు ఎక్కువ సమయం ఫోన్తో గడిపితే నీ బిడ్డలు కూడా ఎక్కువ సమయము, నువ్వు ఎక్కువ సమయం టీవీతో గడిపితే నీ బిడ్డలు కూడా ఎక్కువ సమయము, నువ్వు ఎక్కువ సమయం రోడ్ల మీద కూర్చొని అలా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే నీ బిడ్డలు కూడా రోడ్ల మీదకి వెళ్ళి చెప్పాలి రోడ్ల మీద మట్టిలో ఆడి ఎంత చిరాకుగా ఉంటారంటే కొంతమంది చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా అలా ఎదిగే కొద్ది ఎలా అయిపోతుంది, భయంకరమైన అల్లరి కలిగిన వాళ్ళుగా అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ తల్లి పట్టించుకోదా, తండ్రి పట్టించుకోరండి. కొంతమంది ఇలాంటి నిర్లక్ష్యం కలిగి ఉండటం వల్లనే బిడ్డలు ఏమవుతున్నారు అంటే ఏమయ్యారండి ఇప్పుడు చెప్పాలి లోకములో ఉన్న వాటి చేతిలో పనిచేస్తున్నారు. బలవంతుడి చేతిలో బాణాలుగా ఎప్పుడు వాడబడతావు? బలవంతుల చేతిలో ఒక బాణమైన వస్తువుగా వాడబడాలంటే ఏం చేద్దామండి? దేవుని కొరకు నీ సమయాన్ని ఉపయోగించాలని చెప్పండి, ఉపయోగించాలి. హల్లెలూయా. ఎంత సమయాన్ని దేవుని కొరకు నీ కుటుంబంలో నువ్వు ఉపయోగిస్తున్నావు? ఉదయం లేచినది మొదలుకొని సాయంకాలం వరకు నీ ప్రయాస అంత ఎంత కాదు, ఎంతో ప్రయాసపడతావు. ఆ ప్రయాసలో దేవుని కొరకు నీ కుటుంబం అంతా చేసేది ఎంత? ఎంత నీ కుటుంబం అంతా దేవుడి కొరకు ఖర్చు పెడుతున్నారు? ఎంత సమయాన్ని దేవుడి కొరకు కుటుంబం అంతా ఇస్తున్నారు? ఎంత సమయము దేవుని ప్రార్థన విషయంలో, బైబిల్ విషయంలో, దేవుడి సన్నిధిలో ఎదిగే విషయంలో ఎంత సమయాన్ని దేవుడి కొరకు ఖర్చు పెడుతున్నావు? ఎంత సమయాన్ని వాడగలిగితే దేవుని కొరకు అంతగా నువ్వు కూడా ఏం చేయబడతారండి? మీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఆమెన్. హల్లెలూయా. నిజమండి. దేవుని కొరకు ఎంతగా నువ్వు పని చేయగలవో, ఎంతవరకు వాడబడగలవో అంతవరకు దేవుడు నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు. ఆమె చెప్పాలి. ఈ లోకములో ఎంతో భారం ఉంటుంది, ఈ లోకములో ఎంతో ప్రయాస ఉంటుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ చెప్పని, కట్టివాడు ప్రయాస వ్యర్థం. ఎందుకంటే దేవుడు లేకుండా ఏది సాధించలేము అని ఎవరికైనా తెలిసిందంటే నేను అంటాను వాడు క్రైస్తవులు మాత్రమే. దేవుడు నీతో ఉండాలి. ఏది సాధించాలన్నా, ఏది చేయాలన్నా, ఏది చేయగలిగినా నువ్వు అనుకున్నా కానీ దేవుడు నీతో ఉంటే కానీ ఏది చేయలేవు. హల్లెలూయా అని చెప్పరే. హల్లెలూయా. దేవుడు మనతో లేకపోతే ఏమీ చేయలేమండి. దేవుడు మనతో ఉంటే చెప్పాలి ప్రపంచాన్ని సాధించగలం. చప్పట్లు కొట్టేసన్నా మనం ఏర్పరచాలి. చెప్పండి, దేవుడు మనతో ఉంటే ఈ ప్రపంచాన్ని సాధించగలవు. నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలవు. అనుకున్నది దేనిని సాధించాలన్నా యేసుక్రీస్తు ప్రభు నీ ఇంటిలో ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఎక్కడ ఉండాలండి చెప్పాలి? ప్రభు ఎక్కడ ఉంటే నువ్వు సాధించగలవండి. అందుకే నేను అంటాను ఎక్కువ సమయం ఎవరికి ఇవ్వాలండి? ఇస్తున్నామా? ఎంత సమయాన్ని దేవుడికి ఇవ్వగలుగుతున్నావు? ఎంత సమయం మీ కుటుంబం అంతా దేవుళ్ళో ఎదగగలుగుతున్నారు? ఎంత సమయం ప్రభు కొరకు మీ సమయాన్ని ఖర్చు పెట్టగలుగుతున్నారు? ప్రభు కొరకు ఖర్చు పెట్టేది కొద్దిగానండి, లోకం కొరకు ఖర్చు మాత్రం చాలా ఉంటుంది. అవునా కదా? ఒక వ్యక్తి చేతికి ఫోన్ ఇస్తే 3 గంటలైనా సరే ఆ సమయాన్ని అసలు తెలియదండి. ఫోను పెట్టిన తర్వాత అంటారు, అమ్మ 3 గంటలైందా నేను ఫోన్ తీసుకుని. ఎంతమందిని చూస్తూ ఉంటాం తెలుసా? ఎన్ని ఫోన్లు వింటుంటాం తెలుసా? ఎలా వింటాం తెలుసా అండి? అయ్యా మా బిడ్డలు ఫోన్తో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నారు. అయ్యా మా బిడ్డలు రాత్రి అంతా పడుకో ఉండట్లేదు, ఉదయం కాలేజీలకు వెళ్ళట్లేదు, ఉదయం ఇలా ఉంటున్నారు, అలా ఉంటున్నారు, మాట వినట్లేదు అనే బిడ్డలు అనే ఫోన్ కాల్స్ మనం ఎన్ని వింటున్నాం? ఎందుకంటే వాళ్ళకు ఫోన్ ఇస్తే ఏమవుతుంది చెప్పాలి? వారికి సమయమే తెలియకుండా రాత్రి అంతా గడిపేసే బిడ్డలు ఈరోజు ఉన్నారు. అందుని బట్టే ఎంతోమంది భౌతికమైన సంబంధాలు అనే విషయాలు, పాపములు శాపములు ఒక మనిషి పడిపోవటానికి కారణము
ఎందుకంటే నువ్వు కుటుంబము చాలా దాన్ని ఏమంటావు నెమ్మదిగా ఉందిలే, ఏ గొడవ ఉండదులే అనేసి ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న పిల్లల చేతులకు కూడా ఫోన్లు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. ఇంక వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, అసలు అమ్మని పిలవదు, నాన్నని పిలవదు, పాలని పిలవదు, ఆహారాన్ని పిలవదు, ఏమీ పిలవదండి. ఫోన్ చేతిలో ఉంటే అసలు ఏమవుతుంది? ఆ ఫోన్ చేతికిత్తి. అలాగే ఎంతమంది ఈరోజు ఎంతమంది బిడ్డలను పాడు చేస్తున్నా తెలుసా? నేను అంటాను, ఫోన్ దేని కొరకు వాడాలంటే అవసరము కొరకు మాత్రమే. అవసరాన్ని మించి వాడితే అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఏం చేస్తుంది? ఎంతవరకు మనం వాడాలి, ఎంతవరకు దానిని ఉపయోగించాలి అండి? ఈ భౌతిక సంబంధమైన ఈ భూమి మీద నువ్వు వాడే ప్రతి వస్తువు ఎంతవరకు వాడాలంటే అది కొంతవరకు మాత్రమే. అంటే నీకు ఉపయోగకరమైనంత వరకు మాత్రం దాన్ని వాడాలి. దాన్ని మించి వాడితే అది నిన్ను చంపేస్తుంది అంతే. హల్లెలూయా. ఏం చేస్తుందండి? ఒక మనిషిని ఎందుకు చంపేస్తుందంటే అది స్థితిని మించి వాడేస్తే వారి జీవితాన్ని. ఈ మధ్యకాలం కరోనా టైంలో ఎంతమంది అండి భయంకరమైన ఫోన్లో ఎన్నో గేమ్స్ వచ్చి మనుషులు అనారోగ్యులైపోయారు. ఈ కరోనా టైంలో ఎంతోమంది ఏమండి భయంకరంగా ఫోన్లు చూస్తే మెంటల్ ఎక్కిపోయిన పిల్లలు ఉన్నారు. ఫోను మంచం మీద పడుకొని కలవరించేస్తూ సైకి చేసేస్తూ హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కూడా అల్లిపోయినట్లుగా ఈరోజు ఆ ఫోన్లు వాడటానికి కారణం ఏంటంటే ఫోన్ ఎంతవరకు వాడాలి నువ్వు? నీ బిడ్డలైనా నీవైనా ఫోన్ దేని కొరకు వాడాలి? అసలు ఫోన్ మనం దేని కొరకు వాడాలి? ల్యాండ్ ఫోన్ వచ్చినప్పుడు ఎలా ఉండదండి మనకి? ల్యాండ్ ఫోన్ ఉంటే చక్కగా ఫోన్ చేసి ఎలా ఉన్నావు, ఏంటి, 2 మాటలు లేకపోతే 4 మాటలు, ఒక 10 మాటలు చక్కగా ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నారు, ఏం కూర, ఏంటి, నీ కుటుంబం ఎలాగుంది అని 2 మాటలు 4 మాటలు ఆడి ఈరోజు అసలు బంధువులతో మాట్లాడితే మానేసని తెలుసా మీకు? ఈ ఫోన్లు వచ్చాక నిజమండి, బంధువులతో కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే సమయం ఉండట్లేదు. ఎందుకు సమయం ఉండట్లేదురా అంటే ఫోన్ నిండా చూడకూడదు, ఎంతో చెత్త చెదారం దరిద్రం ఉంది. అదంతా చూసే విషయంలో అసలు కుటుంబాన్ని మర్చిపోయిన వారు ఉన్నారు, బంధువులు మర్చిపోయిన వారు ఉన్నారు, స్నేహితులు మర్చిపోయిన వారు ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రులు మర్చిపోయిన పిల్లలు ఉన్నారు, పిల్లలు మర్చిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. ఏంటి తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటారా అని ఒకవేళ మీరు అడుగుండొచ్చు. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు పిల్లలను పట్టించుకోకుండా. ఎంతోమంది ఈ ఫోన్ వాడే విషయంలోనండి ఎంత భయంకరంగా వారి కుటుంబాలను వాడు పాడు చేసేసుకుంటున్నారు తెలుసా మీకు? కాబట్టి కొంతవరకే వాడండి. అది మీకు ఎంతవరకు మీకు ఉపయోగకరమో అంతవరకే వాడండి. దానిని మించి ఒకవేళ మీరు వాడితే ఏమవుతుంది? వారి భవిష్యత్తులు మనమే తీసుకెళ్ళి ఎవరి చేతులకి అప్పగించేసినట్టు. ఈరోజు 10th క్లాస్ వాళ్ళు కూడా ఫోన్లు జేబులో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. నిజమండి. ఇంకా చిన్నపిల్లలు స్కూల్లో కాలేజీలకి కూడా ఫోన్లు ఇవ్వటం ఎప్పుడైతే మనం మొదలు పెట్టామో అప్పటి నుంచి వారి భవిష్యత్తులు, వారి జీవితాలు నువ్వే పాడు చేస్తున్నట్లు అంటాను నేను. కాబట్టి నువ్వు ఎంత తక్కువ వాడితే నీ బిడ్డలు కూడా అంతే తక్కువ వాడతారు. నాకు అనిపిస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక పర్మిషన్ ఇవ్వాలి. ఏం పర్మిషన్ తెలుసా? అసలు ఈ టచ్ ఫోన్ అనేది ఉండకూడదని. మళ్ళీ మనకేం రావాలా? కీప్యాడ్ ఫోన్లు అన్నీ వచ్చారు. ప్రార్థన చేయండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ మన అందరికీ కీప్యాడ్ ఫోన్లు వచ్చేయాలమ్మా. టిక్కు 4 నెంబర్లు కొట్టుకుని చెవిగడ పెట్టుకునేది కావాలి మనకి. మన భవిష్యత్తులు పాడు చేసేస్తున్నాయి, జీవితాలు పాడు చేసేస్తున్నాయి. అండి ఉపయోగం లేదా? ఏముంది నీ బొంద? నీకు ఉపయోగం ఏంటిది? నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది ఇది. అండ్ ఆన్లైన్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతో ధనం చంపేస్తున్నారు. వెరీ గుడ్, మంచిది. అలాంటి వాళ్ళకి నేనేం తప్పుగా ప్రకటించలేదు. ఉద్యోగాలు చేసే వాళ్ళ కోసం, వ్యాపారాలు చేసే వాళ్ళ కోసం, వాళ్ళ కొరకు నేను ప్రకటించలేదు. జీవితాలు భవిష్యత్తులు పాడు చేసే వారి కొరకు చెప్తున్నాను. ఇది మన భవిష్యత్తులు పాడు చేసేస్తుంది. మనిషి ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా సాయంకాలం ఇంటికి వచ్చే వరకు మనిషి ఎక్కడ ఉన్నదో తెలియదు. ఇప్పుడు అమెరికాలో ఉన్నా కూడా ఏం చేస్తున్నాడో ఈ వీడియో కాల్లో చూస్తున్నాం మనం. చూస్తున్నాం లేదా? వీడియో కాల్ చేస్తే ఏం చేస్తున్నాడు? ఆడు వంట చేస్తున్నాడో లేకపోతే వాష్రూమ్లో ఉన్నా కూడా ఫోన్లు మాట్లాడేస్తున్నారు. ఎక్కడున్నా సరే ఆ ఫోన్ మాట్లాడేస్తూ వాడు పనాడు చేసుకుంటూ వంట చేసుకుంటూ అసలు పక్కన మనతో మాట్లాడేస్తున్నాడు ఉన్నాడు. అంత టెక్నాలజీ, అంత ఫ్రీ, అంత అలాగే అయిపోయిందండి ఇప్పుడు. మంచిదే, ఎక్కడో ఉన్న వ్యక్తిని ఎప్పుడు ఆనందంగా కళ్ళెదుటున్నాడు చూస్తున్నా. పోనీ అలాంటి పనికన్నా ఉపయోగకరంగా ఉంటే ఒకవేళ మంచిదేది. కానీ భవిష్యత్తుని పాడు చేసేదాకా దీనిలోనికి మనము దాటి ముందుకి వెళ్ళిపోకూడదు. మనకొక సరద్దు ఉంది, మనకొక కట్టడ ఉంది. ఈ కట్టడ దాటి నువ్వు వెళ్ళిపోకూడదు, నీ బిడ్డలు వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోతున్న వాళ్ళని ఏమవుతూ ఉన్నాయంటే చిన్న పిల్లల భవిష్యత్తులు పాడైపోతున్నాయి. మీకు తెలుసా?
ఎంతమందిని చూస్తున్నాము. మీరు కూడా చూస్తారు, నేను మాత్రమే కాదు, మీరు కూడా చూస్తుంటారు. ఎంతోమంది తల్లులు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అంటే, నా బిడ్డ కాలేజీకి వెళ్ళట్లేదండి, చదువు లేదు, వాడు ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఏం చేస్తున్నాడమ్మా? ఫోన్తోనే ఉంటున్నాడు. ఫోన్తోనే ఉంటుంది. ఫోన్లో ఎన్నో మెసేజ్లు, ఏదేదో సీటింగ్లు ఎన్నో మనం చూస్తూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది, మన పిల్లల భవిష్యత్తులు పాడు చేసేవి ఈ భూమి మీద చాలా ఉన్నాయి. కాబట్టి వాటి మనం చాలా జాగ్రత్తగా చెప్పడమే ఉండాలి. అలాంటితో మనం చాలా హెలెట్గా ఉండాలి. ఉండకపోతే నీ భవిష్యత్తును పాడు చేసేస్తుంది. అది నా కొరకు తయారు చేయని అడుగుతూ ఉంది ఇటువైపు నుండి. దేవుడు అంటున్నాడు, చెప్పండి, ఈ కుమారుడు ఎవరి కొరకు? నా కొరకు తయారు చేయని దేవుడు పిలుస్తున్నాడు. ఆమె చెప్దాం హల్లెలూయా. ఎవరి కొరకు తయారు చేయబడాలంటే అండి, దేవుని కొరకు తయారు చేయబడాలి. దేవుని పని కొరకు తయారు చేయబడాలి. ఈరోజు లోకము కొరకు, లోక సంబంధమైన విషయాల కొరకు ఈరోజు ఎదిగే వాళ్ళు ఎక్కువ. దేవుడి పని కొరకు ఎదిగే వాళ్ళు ఉన్నారంటారు. అసలు అనిపిస్తుంది నాకు, తక్కువ అని అన్నారు కానీ అసలు ఉన్నారా అని అనిపిస్తుంది ఉంటుందండి ఒక్కొక్కసారి. అదేంటండి మా ఫ్యామిలీ ఎలాంటిది అనుకుంటున్నారు? మా ఫ్యామిలీ అంతా కుటుంబ ప్రార్థన చేస్తామండి, బైబిల్ చదువుతామండి, వాక్యానుసారంగా జీవిస్తున్నామండి, మంచిది, దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏమీ కాదని ఎవరు లేరు నీ విషయంలో దేవుడు కూడా తప్పు పట్టేవాడు కాడు. ఒకవేళ ఇలా నీ కుటుంబం ఉంటే, ఇలా ఎదిగితే, ఇలాగ ఆశీర్వాదకరంగా ఉంటే, దేవుడు కూడా నీ కుటుంబం పట్ల ఏమంటాడు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చుచున్నది. చప్పట్లు కొట్టాలి. ఆ కుటుంబం ఒకవేళ అలా ఉండేవారైతే వారి పట్ల దేవుని ఆశీర్వాదము సమృద్ధిగా ఉన్నదని చెప్పండి. ఆమె హల్లెలూయా. ఒకవేళ దేవుడి పట్ల నమ్మకస్తులుగా కాక, యథార్థమంతులుగా కాక, నీతిమంతులుగా కాక, కనిపిస్తున్నట్లుగా ఒకవేళ ఉండి నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, నువ్వు వేసే ప్రతి అడుగు చెప్పండి ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో ఉంది. ఆయన అంటున్నాడు, అపవాది చేతులుండి కాదు, ఎవరి చేతిలో? బలవంతుని చేతిలో బాణము. బలవంతుడు ఎవరు? అందరూ చెప్పాలి. బలవంతుడు ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. అంటే ఆ బలవంతుడి చేతిలో నీ బిడ్డలు, ఆ బలవంతుడి చేతిలో నీ భర్త, ఆ బలవంతుడి చేతిలో నీ భార్య, ఆ బలవంతుడి చేతిలో నీ తల్లి, నీ తండ్రి, అంటే నీ కుటుంబమే ఉండునుగాక. ఆమేన్ హల్లెలూయా. ఆ బలవంతుడి చేతిలో ఒకవేళ ఉంటే నీ కుటుంబం ఎలా ఉంటుందంట? ఆ మాట చెప్పడానికి కూడా అమ్మా బాణములు కాదమ్మా, ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. అంటే దేవుని చేతిలో ఉన్న కుటుంబం అయితే అది ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరముగానే ఉంటుంది. నీ బిడ్డలు ఒలీవ మొక్కల వల్ల ఎక్కడ ఉంటారు చెప్పాలి? నీ భోజనపు బల్ల చుట్టూ ఉంటారు అంటుంది కదా. భోజనపు బల్ల అంటే ఏంటండి? ఏంటమ్మా భోజనపు బల్ల అంటే ఏంటి? కలిసి తినడం కాదు, ఇంకా అర్థమంతా తినడమేనట మనకి. ఆదమ్ గారు చికెన్ కర్రీ బాగుండేరా? స్తోత్రం చెప్పండి. ఏమమ్మా మొక్కలకి నవ్వు కనిపించకుండా మాస్కులు కట్టేస్తున్నారు. పాపం మంచులో పెట్టాం కదా, అందుని బట్టి దేవునికి స్తోత్రం హల్లెలూయా. భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలంటే ఆ కుటుంబము దేవుని సన్నిధిలో ఒక ఆశీర్వాదకరమైన కుటుంబం. చెప్పండి కొట్టండి. దేవుని సన్నిధిలో ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలంటే ఆ కుటుంబం అంతా దేవుని చేతిలో, చెప్పరేమే, దేవుని చేతిలో ఉండాలి. ఆమేన్. కాబట్టి ముఖ్యముగా నీ బిడ్డలు ఎవరి చేతిలో ఉండాలి? ఇప్పుడు చెప్పండి. నీ బిడ్డలు దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో ఎదగాలి. వారు ఎదిగితే వారు పెద్దవాడైన తర్వాత వారిని త్రోవ తొలగిపోదు, దేవుని మార్గముల వారు నడుస్తారు. ఆమె హల్లెలూయా. ఏ మార్గంలో నడుస్తారండి? వారు దేవుని మార్గంలో నడుస్తారు. దేవుని మార్గంలో నడిచి వారి కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి అంటే మన కుటుంబంలో ఎప్పుడు ఉండాలి. ఏముండాలి? దేవుని సన్నిధి మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకు. ప్రభా మేము ప్రయాణం చేస్తున్నాం, మీరు మాతో ఉండాలి అంటే ఆయన ఏమన్నారంటే, నా సన్నిధి నీతో ఉంటుంది. హే ఆయన రాడంటండి మన కూడానే. ఎవరు రారు చెప్పాలి? ఎవరు రారంట? లైట్ సరిగ్గా పెట్టలేదు అంతే. చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు, మోషే, వీరందరూ వచ్చి అడుగుతున్నారు దేవుణ్ణి, ప్రభా మేము ప్రయాణం చేస్తున్నాం, ఈ అరణ్య ప్రయాణంలో మీరు మాతో ఉండాలంటే నా సన్నిధి నీతో ఉంటుందంటే ఈయన అంటారు కదా. ఈ ప్రజలందరూ అంటారు, ఇగోండి ప్రభు రారంట మనతో. ఓరి నిద్రపోకుండా
దేవుని సన్నిధి నీతో అంటే ఆయన స్వయముగా మనతో వస్తానంటున్నారు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎవరంట? దేవుని సన్నిధి అంటే ఏంటండి? ఆయనే. ఆయన స్వయంగా వస్తుంటే ఆయన రానంటారు రా మీరు. అంటే దేవుడి సన్నిధి వారికి ఎలా ఉందంట చెప్పాలి, వారికి తోడుగా ఉంది. ఆమె చెప్పాలి. ఎప్పుడు దేవుడి సన్నిధి ఒక కుటుంబానికి తోడుగా ఉంటుందండి? 128వ కీర్తన చదివినప్పుడు ఉంటుందని చెప్పండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. 128వ కీర్తన చదివినప్పుడు దాని పరంగా మన కుటుంబము అంటే నేను చెప్పుకున్నాను కాబట్టి నాకే వస్తుంది, మీకు వద్దా? మరి చెప్పుకోరేమి? 128వ కీర్తన మాలో ఉండినప్పుడు దాని వాక్యానుసారంగా మేము నడిచినప్పుడు దేవుడి సన్నిధి మాకు తోడుగా ఉంటుందండి. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఏమండి ఆ 120 కీర్తనలు ఏముంది? భర్త కొరకుంది, భార్య కొరకుంది, బిడ్డల కొరకుంది, దేవుని ఆశీర్వాద కొరకుంది. పిల్లలు దేవుడి సన్నిధిలో ఎలా ఎదుగుతారో, ఒక భార్య భర్త పట్ల ఎలా ఉంటుందో, ఒక కుటుంబము దేవుని సన్నిధిలో ఎలా ఎదిగితే దేవుని ఆలయము వారికి తోడుగా ఉంటుందో రాయబడిన మాట అండి. అది చదవటం కాదు, చదివి దాన్ని వాక్యానుసారంగా నీ కుటుంబము ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలంటుంది? కీర్తన 144 ఒకసారి తీద్దాం. కీర్తన 144:12 చదవండి ఒకసారి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏంటి ఎలా ఉన్నారంట? ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మనం అప్పుడప్పుడు వింటాం కదా. ఒక తండ్రి ఏమన్నాడు తెలుసండి నాతో? ఏమండి ఇప్పుడు వచ్చి వెళ్ళారు కదా, ఆయన ఎవరని అడిగాను. మా అబ్బాయి అండి. మరి అదేంటండి ఏదో పరావుల్లో వచ్చి వెళ్ళిపోయాడు, అది పరావుల్లో వచ్చి మాట్లాడాడేటి అని అడిగితే, వాడు నా కొడుకేనండి, వాడిని నా కడుపును పుట్టాడు కానండి. ఒక కొబ్బరి మొక్క వేసుకున్నాను చూసారా, ఈ కొబ్బరి మొక్క వాడు పుట్టినప్పుడు వేసాను. ఈ మొక్క ఇప్పటికి కాయ కాస్తుంది, నా అవసరతలు తీరుస్తుంది అండి అని అన్నాడు తండ్రి. ఎంత బాధ అనిపించిందో తెలుసా? కొడుకు పుట్టినప్పుడే ఆ మొక్క వేసాడంట తండ్రి. ఆ మొక్క ఎదిగి చెప్పండి ఆ తల్లిని తండ్రిని పోషిస్తుందంట. కానీ కొడుకు అయితే ఎలా వచ్చాడో తెలుసండి? ఒక పరాయి వాళ్ళలాగా వచ్చాడు. నిలవబడి మాటలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇంటిలోని ప్రార్థన చేయడానికి వెళ్ళాను నేను. బాధ అనిపించింది. ఈ మొక్క వేసుకున్నానండి, ఇది నా అవసరత తీరుస్తుంది, ఈరోజు నన్ను పోషిస్తుంది. దీన్ని ఎదిగే కాయలన్నీ అమ్ముతూ ఉంటే ఈరోజు నా కుటుంబం పోషింపబడుతూ ఉంది. ఆ చంద్రబాబు నుంచి డబ్బులు పోషింపబడుతుంది. కానీ కడుపును పుట్టిన బిడ్డల మారితే ఏం చేశారండి? ఒక గెస్ట్లా వచ్చి వెళ్ళాడు అంతే. ఈరోజు అలాంటి తల్లిదండ్రులు ఉంటారు తెలుసా మీకు? అలాంటి బిడ్డలు ఉన్నారు, ఇలాంటి తల్లిదండ్రులు. వారు వృద్ధాప్యలో ఎవరి కొరకు ఎదురు చూస్తారు చెప్పండి? ఏమండి? ఆ కొబ్బరాకి నరికి దాని మీద పడుకోబెట్టి ఈడ్చుకుని తీసుకెళ్ళిపోయారు అంతే. ఆఖరికి మరణంలో కూడా కొబ్బరాకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నీ బిడ్డలు ఒకవేళ మార్గం తప్పితే పరిస్థితి అదే. కాబట్టి నీ బిడ్డలు మార్గము నుండి తొలగిపోకుండానట్లు ఏం చేయాలని మనం ఏం చేయాలి? మీరు ఒక తల్లిగా తండ్రిగా వినండి జాగ్రత్తగా. వింటున్నాం కదా. వాక్యానుసారంగా జీవించటం ఒకటే కాదు, నీ కుటుంబానికి ఒక ఉపయోగకరంగా వ్యక్తిగా ఉండాలంటే ఈ భౌతిక సంబంధమైన వాటికి దూరంగా ఎదగాలి మీరు పిల్లలారా. హల్లెలూయా. చెప్పండి. ఈ భౌతిక సంబంధమైన వాటికి మీరు ఎలా ఉండాలి? దూరంగా ఉండాలని చెప్పండి. మీరందరూ చిన్నపిల్లలందరూ చెప్పాలి, మేము దూరంగా ఉండాలి. దేనికి దూరంగా ఉండాలి? భౌతిక సంబంధమైన అంటే ఏంటి? ఒక 2-3 విషయాలు చెప్పండి. 2-3 విషయాలు చెప్పండి, త్వరగా చెప్పాలి. ఫోన్కి దూరంగా ఉండాలి, టీవీకి దూరంగా ఉండాలి, బయటికి వెళ్ళి పక్కింటి వాళ్ళతో ఆడుకోవడం అంటే అమ్మకాసేపు ఆడుకుని వస్తానే అంటాడు ఒక్కొక్కడు. ఒకప్పుడు మేము ఆడుకుని వచ్చాం పొరంబొక్కల ధైర్యమనే, ఇప్పుడు అలా తయారవ్వకూడదని ఏం చేస్తున్నాం? అమ్మా వద్దంటున్నాం, వింటలేదు. అలా
ఒకప్పుడు మేము కూడా అలాగ ఆడుకోనకెళ్ళి గేదెలు కాసి ఒళ్ళతో తిరిగాం. చివరికే చదువు సంజయ్ లేకుండా రోడ్ల మీద పడ్డాం. ఆ దేవుడు మహాప్రభు దయ వల్ల ఇక్కడ నిలబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆడుకోనాకి వెళ్తానే, టీవీ చూడడానికి వెళ్తానే, సినిమా చూస్తాకి వెళ్తానే, ఏం చేయకూడదు, పక్కింటి ఆంటీ గారి ఇంటికి వెళ్తానే చెప్పాలి. కాసేపు సైకిల్ 2 రౌండ్లు వేసుకొస్తాను, అది కూడా ప్రమాదమే. తెంగర మొహం దాన్ని ఎదుర్కొంటానే కూర్చుంటాను నువ్వు ఎప్పుడు. నాకు చెప్పాలండి, వీటన్నిటికీ ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు దూరంగా ఉండాలి. ఏ విషయంలో దగ్గరగా ఉందాం? నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి, మీరు చెప్పండి. మీ అమ్మ చెప్పకుండా ఎప్పుడన్నా బైబిల్ తీసి చదివారా? నువ్వు చెప్పు. మీ అమ్మ చెప్పకుండా ఎప్పుడన్నా మోకరించి ప్రార్థించారా? మమ్మల్ని కాదులే, మా పిల్లల్ని కదా అంటున్నారంటే ధైర్యంగా ఉన్నారు వీళ్ళు. తర్వాత వీళ్ళకి ఆడతాను చెప్పాలి. అమ్మ చెప్పకుండా మోకరించావా? అమ్మ చెప్పకుండా బైబిల్ చదువా? అమ్మ చెప్పకుండా, అమ్మ పిలవకుండా ఎక్కడికి వస్తాం? దీనికి పిలక్కల్లా పరిగెత్తుకొని వచ్చేస్తాం. చెప్పాలి. టీవీ చూడడానికి పనికిరాని వాటికి అమ్మ పిలక్కలేదు. దోమల పనులు ఎన్ని వెలిగించాయి? ఎందుకంటే బాబు ఆరిపోతున్నాయి, నాకు ఇలాగ ఉన్నాయి. సప్పమని ఎలగాల. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏమండి చెప్పాలి. పిలవకుండా దేనికి? దేవుడి ఆత్మ సంబంధమైన విషయాల్లో ముందుకు వెళుతారంటే వెళ్ళవండి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి మనల్ని బాగు చేస్తుంది. స్తోత్రం చెప్దాం. బాగు చేసే మనకెందుకండి బాబు? ఏం కావాలి? మనల్ని పాడు చేసే వాటికి సమీపంగా ఉంటాం. పాడు చేసే మనకి వాటి విషయంలో ఎలా ఉంటాం? సౌండ్ వస్తే చాలు పరిగెడతాం. హల్లెలూయా చెప్పాలి. సౌండ్ వస్తే ఏంటి సౌండ్? ఇది ఫోన్ల సౌండ్, టీవీల సౌండ్, పనికిమాలిన సౌండ్లు చాలా ఉంటాయి మనకి. పనికిమాలిన సౌండ్ ఏంటి చెప్పన? పక్కన ఎవరో, మన ఇంటి పక్కన ఎవరో దెబ్బలాడుకుంటారు. వాళ్ళు ఏదో దెబ్బలాడుకుంటే ఏం దెబ్బలాడుకుంటున్నారని చెవు సాగదీసుకుని మరి చూస్తావు. అలా అడ్డమైన బూతులు తిడతా ఉంటూ హో ఇలా తిట్టారు కదని మళ్ళీ వాటిని చూసి మనం ఏం చేస్తారండి? వీళ్ళ నేర్చుకుంటారు. అంటే ఇలాంటి పనికిరాని వాటన్నిటికీ మన బిడ్డలను మనం ఏం చేయాలంటే చేయాలమ్మా? దూరంగా ఉంచాలి. పనికిరాని వాటిని వాళ్ళు దూరంగా ఉంచి ఆత్మ సంబంధమైన వాటికి మనము వారిని దగ్గరగా ఉంచాలి. వారిని దగ్గరగా ఉంచాలంటే ముందు మీరు చెప్పాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మీరు అదనమాట. ముందు ఆత్మ సంబంధమైన విషయాల్లో తల్లిగా తండ్రిగా మీరు ఉండాలి. ముందు బైబిల్ చదివే విషయంలో మీరు ముందు ఉండాలి. దేవుడు పని చేసే విషయంలో ముందు ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో మనం ఎలాంటి విషయంలో మనం ముందుంటే మన బిడ్డలు ఎక్కడ ఉంటారండి? మన వెనకేతలే వాస్తారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీవు ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు మండుతూ ఉంటే నీ బిడ్డలు కూడా ఆత్మ సంబంధమైన విషయంలో వాళ్ళు మండుతూనే ఉంటారు. ఆమేన్. నువ్వు చల్లారిపోతే నీ బిడ్డల్ని ఎంత ఎలిగిందాం అనుకున్నా వ్యర్థం. ఎందుకంటే నువ్వు ఆరిపోతే మరొకరిని వెలిగించగలమా? చెప్పండి అమ్మా. క్యాండిల్ ఆరిపోతే ఇంకో క్యాండిల్ ఎలా వెలిగిస్తుందండి? అది వెలుగుతూనే. కాబట్టి నీ కుటుంబంలో ఉన్న నిన్ను నీవు ఎలుగుతూ నీ కుటుంబాన్ని కూడా ప్రతిరోజు నిత్యము వెలిగించుకుంటూ ఉండాలి. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. ప్రతిరోజు దేవుని విషయంలో, ఆత్మ సంబంధం విషయంలో, ప్రభు విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, తల్లి విషయంలో, కుటుంబ విషయంలో నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకొనగలిగితే నీ బిడ్డలు కూడా నిన్ను చూసి నీలాగే ఎదుగుతారంట. వారు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏమండి ఏం చేస్తారు? వారు మనల్ని చూసి నేర్చుకుంటారు. అంటే మనం ఎదుటి వారికి అబద్ధం చెప్పమని మన పిల్లలకి మనము నేర్పించకూడదు. మనం చూసే తప్పుని ఏమమ్మా నిన్న శుక్రవారం నాడు ప్రార్థనకి రాలేదమ్మా అని అడిగితే, అయ్యో ఆ రోజంతా ఉపవాసం ఉండి చర్చికి వద్దాం అనుకున్నానండి, ఆ రోజు అనుకోకుండా బంధువులు వచ్చారండి అందే. పక్క నుంచి పైకి లేచి వచ్చి వాళ్ళ అమ్మాయి అంటుంది, ఉత్తుది పాస్టర్ గారు మా అమ్మ అబద్ధం చెప్తుంది అంటే. ఆ సినిమా పేరు నాకు చెప్పకూడదు కానీ నిన్న ఆ సినిమా వేసాడు. ఆ సినిమా అంటే మా అమ్మకి చాలా ఇష్టం అంట అన్నది ఆ పిల్ల పాస్టర్ గారితో. ఏంటది?
ఆ, ఆ సినిమా అంటే మా అమ్మకి ఇష్టమండి, అందుకని పాప ఈ పిల్ల బాగానే చెప్పింది. పాతగారు వెళ్ళిన తర్వాత ఏం చేసింది? సొంటి పిక్క పెట్టి, అది కాదు బాబాయ్, బంధువులు వచ్చారు బాబాయ్ అయిన దాకా సొంటి పిక్క పెట్టిందంట. ఇప్పుడు ఎవరు పాడు చేశారు అంటారు? ఇప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను ఏం చేసింది అంటే, మనం నచ్చిన వాటికి మనం ఆకర్షితులుగా మారి మన బిడ్డలను మనము పాడు చేయకూడదు. కాబట్టి ముందు మనం ఆకర్షితులుగా ఏ విషయంలో అంటే దేవుని విషయంలో ఆకర్షితులుగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పని విషయంలో ఆకర్షితులుగా మారాలి. దేవుని కొరకు వాడబడి విషయంలో ఆకర్షితులుగా మనం మారితే మన బిడ్డలు కూడా వారు ఆకర్షింపబడతారు. ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని విషయంలో ఆకర్షింపబడాలి. నీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదగాలి. నువ్వే 9 అయినటికి 10 అయినటికి లెగితే ఇంక నీ పిల్లలు యూత్ మీటింగ్కి, సండే స్కూల్కి ఏం పంపిస్తావు? నా మొఖం అమ్మా, మీరు లేచేసరికే 9 అవుతుంది. సండే స్కూల్కి పంపించలేదమ్మా అంటే, ఎంత లేపినా లేగలేదంటే ముందు నువ్వు లేగలేదు ఇక్కడ. ఏమమ్మా నువ్వు యూత్ మీటింగ్కి రాలేదని అడిగితే మా అమ్మ లేపలేదండి అంది. అదేటమ్మా నువ్వు ఎందుకు లేపలేదంటే మా అమ్మ 9 అయినాక లేగలేదు అయ్యారు అంటుంది. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటారు మీ బిడ్డలు మిమ్మల్ని చూసి? మిమ్మల్ని చూసి మీ బిడ్డలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? దేవుని విషయంలో, ఆత్మీయ విషయంలో, దేవునిలో ఎలా ఎదగాలి అనే విషయంలో బిడ్డలు మిమ్మల్ని చూసి నేర్చుకుని వారుగా ఉండాలి. ఆమె చెప్దాం హల్లెలూయా. అంటే అలా నేర్చుకుని వారుగా ఉండాలంటే ముందు మనము నేర్చుకుని చెప్పండి మన బిడ్డలకు నేర్పించాలి. ఆమె హల్లెలూయా. కాబట్టి ముందుగా మనము దేవుని కొరకు బాగా చెప్పాలి, తెలుసుకోవాలి. తెలుసుకుని వాక్యానుసారంగా నడవాలి. నడుస్తూ జీవించాలి. జీవిస్తూ నేర్పించాలి. నేర్పిస్తూ నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ముందు మనము నేర్చుకుని ఇప్పుడు మనం ఎవరికి నేర్పించాలి? నీ కుటుంబానికి నువ్వు నేర్పించాలి. వారిని అడ్డమైన విషయాల్లో, పనికిరాని విషయంలో నువ్వు విడిచిపెట్టక నీతో పాటు వారు రావాలి. ఎక్కడికి వెళ్ళినా నిజమండి. నీ కుటుంబాన్ని కూడా నీతో పాటు దేవుని ఆలయానికి నడిపించాలి. నీతో పాటు ప్రార్థనలో నడిపించాలి. నీతో పాటు బైబిల్ చదివే విషయంలో, నీతో పాటు కుటుంబ ప్రార్థన విషయంలో చెప్పాలి. కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సగం ఎత్తుతున్నావు అంటే అప్పుడప్పుడు చేస్తున్నావు ఏంటి? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? చెయ్యి ఎందుకు ఎత్తాం? కుటుంబ ప్రార్థన విషయంలో, అంటే నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నావు అని అర్థం. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఈ భౌతిక సంబంధమైన విషయాల్లో ఎంత సమయాన్ని ఖర్చు పెట్టావో లేదు, కానీ దేవుని కొరకు ఎంత సమయాన్ని ఖర్చు పెట్టావో ఆ ఒక్క సమయంలోనే తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు నీ కుటుంబం కూడా ఏం చేయబడాలి? ఖర్చు అవ్వాలి. దేవుని కొరకు వాడబడాలి. దేవుని కొరకు ఉపయోగకరముగా ఉండాలి. అప్పుడు ఎదుగుతూ ఒదుగుతూ దేవుని సన్నిధిలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుని బట్టి వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించండి. కేక్ కటింగ్ ఉందమ్మా? మంచిది. సకల